వెల్కమ్ టు ఐబీటీవీ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా జే ఆన్ వీల్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ వై నాగిరెడ్డి పాల్గొన్నారు. సంబంధించినటువంటి మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ये प्रोग्राम हो रहा है सिर्फ एज पर योर एडवाइस एंड आपका ब्रेन शेयर सर आपने जीए टैग का प्रमोट करने के लिए और रूरल जो इसको पूरा देश में पूरा जानने के लिए अपने जीए ऑन व्हील्स के साथ आज आरटीसी ने टैग करके ये प्रोग्राम शुरू किया है। मैं धन्यवाद करना चाहता हूँ आरटीसी की तरफ से। और वो जो जीए टैग का एलिजिबल है बाकी लोगों का आपके आइडिया के मुताबिक हम आगे बढ़ेंगे। తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారి ఆలోచన మేరకు జిఐ ఆన్ వీల్స్ అని ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరి అయినటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారి యొక్క ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతో దూరదృష్టితో గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులను ఈరోజు ముందుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇది నిర్మల్ గౌరవించుకొని అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు లేకపోతే వాడుకోవడానికో లేకపోతే ఇతరాత్ర చారిత్రాత్మకమైనటువంటి అంశాల గురించి పిల్లలకు తెలవడానికి సంబంధించిన అన్ని రకాల ఈ వస్తువులను వాడుకోవచ్చు. కాబట్టి జిఐ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ప్రచారం చేయడానికి ఆర్టీసీ జిఐ ఆన్ వీల్స్ అనే దేశంలోనే మొట్టమొదటిసారి కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా మరింత విస్తృతంగా ఈ యొక్క ఉత్పత్తులను ప్రాచుర్యం కలిగజేయడానికి ఆర్టీసీ సంస్థ అన్ని విధాలుగా సిద్ధం ఉంటుందని వాటి సందర్భంగా తెలియదు. ఉత్పత్తిదారులందరికీ అంటే జేఎన్టీ విద్యార్థులు కూడా కానీ ప్రతిబింబంగా సంస్థల మీద చిత్రీకరించినటువంటి వారికి కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుగా గవర్నర్ గారి సూచనలు, ఆదేశాన్ని తీసుకొని అమలు చేసిన ఎంపీ గారు కానీ అన్ని రకాలుగా మరి ఆర్టీసీ అదొక పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థతో పాటుగా ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి జిఐ ట్యాక్స్ యొక్క ప్రాచుర్య ప్రచారం సంబంధించిన కూడా భాగస్వామ్యం ఒక ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంగా మరొకసారి గవర్నర్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ భాగస్వామ్యమైన అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ